అందరికీ నమస్కారం. ఎంత మాత్రమున ఎవరు తలచిన ఇది రాగమాలిక అని చెప్పచ్చు. ఎందుకంటే రెండు రాగాలు పల్లవి అనుపల్లవిలో ఈ రెండు బృందావని చరణం 15 మాలికత మాయామాళ కూడా. ఇక్కడ సరస్థాన షడ్జమం, చతుశ్రుతి దృశ్యమం, శుద్ధమధ్యమం, పంచమం, కాకల నిషాదం, తారస్థ షడ్జమం. అవరోహణలో తారస్థ షడ్జమం, కైసిక నిషాదం, పంచమం, శుద్ధమధ్యమం, చతుశ్రుతి దృశ్యమం, షడ్జమం వస్తుంది. ముందర చిన్నగా తానం అంటే ఓకల్ అయితే అనంత అనంత తానంత తానంత అని చెప్పే పాడలే మనం చెప్పాను కదా. వీణైతే మాత్రం మీటేటప్పుడు సా ముందర మీటి తర్వాత తాళం వేయాలి మరి ఆకారానికి. స స స స అని పాడేటప్పుడు సా మీటాక తాళం లిటిల్ ఫింగర్ తోటి కింద నుంచి పైకి వేయాలి. వేస్తూ వాయిస్తే బాగుంటుంది. సని సరి రి స సని సరి రి స సని సరి రి స సని సరి రి స. ఇక్కడ మధ్యస్వర 3 స్వరాలు ఉన్నప్పుడు మధ్యస్వరానికి వస్తుంటుంది. మధ్యస్వరం మేటుకోడు, నిషాదం రిషపం అన్నీ కూడా మేటుకుండా ఓన్లీ తాళం మాత్రమే వినిపించాలి. స స ని 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 భ భ ప మ. ఈ పైన కాకల నిషాదం, ఇక్కడ స స ని 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 భ ప ప మ కైసిక నిషాదం వస్తుంది. మ రి సరి రి సరి రి సరి రి ని సరి ని సరి ని సరి. ఇక్కడ కాకల నిషాదం మళ్ళీ నీ తర్వాత షడ్జమం వచ్చింది కదా. ని సరి 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 ని స. అలా చిన్నగా తాళం వేసి వాయించి అప్పుడు అనుకుంటే బాగుంది. ఒకరు కూడా ఉంటుంది. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచే చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. నెక్స్ట్. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. ఇది స్పీడ్గా వస్తుంది. పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మంబనుచు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మంబనుచు. తలతురు మేము శైవులు తగిన భక్తులు శివుడనుచు. తలతురు మేము శైవులు తగిన భక్తులును శివుడనుచు. అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుండనుచు. అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుండనుచు. ఓ ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. అక్కడికి బృందావని అయితే ఇది 15 మాలికత మాయమాళ గౌడ. ఇక్కడ స్వరస్థానాలు షడ్జమం, శుద్ధరిషమం, అంతర్గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకల నిషాదం, తారస్థాయి. సరి విమ్ముదురు ససగ గగ సాక్తేయులు మామా గమగరి సరిగా శక్తి రూపుని వనుచు. గరిరిరిరిరిరి దర్శనములు మేము గమగరిరి నానా విధుల పదపమగమగరి తలపుల కొలదు భజింతురు ససని స నిని నిమిద శివులమ్యూనే సా స స అల్పబుద్ధి సరిగమగరి స తలచిన వారికి నీ సరి సల్పం బగుదవు. సరిగమ మామ దరితులమిమునే దరిమలమిమునే గమ పదపమగరి ఘనమని తలచిన పదప మమగమ ఘనబుద్ధులకు గమదప గనుడవు. దాత దద దద దాత నీ వలన కొరతే లేదు నీరు కొలది తామరవు పదప మమ పదప దాని ని సరి స ఆవల భాగీరథి తరి భావుల భాకి ఒత్తులేదు. తరిబావుల సానిధప ఆ జలమే ఊరిన ఎట్లు నీ సరిస రేఖ గగ శ్రీ వెంకటపతి మాగరిస నీవైతే
రే రి 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 సరి చేకొని ఉన్న గగ గగ దైవమని మా గరిస నీవలనే సా నిస నిధ పమప నే శరణ నిధను సరిగా నీవే తదత నిని స పరతత్వము నాకు నీవే పరతత్వము నాకు నీవే పరతత్వము నాకు ఎంత మాత్రమున. మళ్ళీ బృందావనికి వస్తుంది. ఇక్కడ చిన్నగా ఆలాపన కూడా సరి మాప రి మాప మరి రి మాప ని మాప సని సని నీ సరి సని నీ సా చిన్నగా ఆలాపన కూడా వేయచ్చు. ఈ రకంగా వస్తుంది. ఇది కూడా సరే. ఎంత మాత్రం నీ స స పని సరి ఎవ్వరు తలచిన సాసని బమప పని అంత అంత మాత్రమే నీవు నీ పమరి మప నీ స నీ అంతరాంతరములెంచి పనిసని భమరే చూడ మాప రే మాప పని మాప నీ స పిండంతే నిప్పటి అన్నట్లు నిజరి మరి అది కూడా వస్తుంది. తర్వాత కొలుతురు మేము వైష్ణవులు పప 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 మా పని భమరే వైష్ణవులు కూరిమితో సనిరి సని సరి మమ పలుకుదురు మేము రిస రిమ పాప వేదాంతులు పరబ్రహ్మంబనుచు పని పమరి పమప నిని పానిని తలతురు మేము శైవులు తగిన పపమ భక్తులును నిని సస శివుడనుచు నిసరి అలరి పొగడుదురు కాపాలికులు మారే సస ఆది భైరవుండనుచు నిసరి సని పప నిని సరే ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు నిజరి మరి ఓ ఎంత మాత్రమున. చాలా బాగుంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా అంత సాంగ్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఈ రకంగా మొత్తం అంత ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినా కానీ పాడినా కానీ చిన్నగా ముందర ఆలాపన, తర్వాత తాను, తర్వాత ఇది వాయిస్తే చాలా బాగుంది. పాడినా కానీ వాయించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం పెద్దది, బట్ ఫ్రేజెస్ కింద నేను ఎలా పాడినా అలా కట్ చేసుకుని పాడితే బాగుంటుంది. నిషాదం తర్వాత ఏ స్వరం వస్తుందో చూసుకోండి, దాన్ని బట్టి నిషాదం వేస్తాను. నిషాదం తర్వాత నెక్స్ట్ స్వరాస్ అంటే ఆరోహణలో అంటే అసెండింగ్ ఆర్డర్లో వెళ్తున్నప్పుడు నిషాదం తర్వాత షడ్జం రిషభం అవి వస్తే కనుక కాకల నిషాదం వస్తుంది. కింద స్వరాలు వస్తే కనుక కాశీ నిషాదం వస్తుంది. అలా చూస్తాను. థ్యాంక్ యూ.